హలో, నమస్తే. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది మన పాలసీ. ఇదే మన ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. మొత్తం బర్డ్స్, రకరకాల బర్డ్స్. కోత్వాల్గూడ ఎకో హిల్స్ పార్క్ అయితే వచ్చేసాం. చూడండి, మిట్ట మధ్యాహ్నం వెళ్ళినాం. మొత్తం ఎండనే. అసలు ఆ ఎండకి నేను క్యాబ్ పెట్టుకొని తలకాయ పైకి ఎత్తకుండా ఎలా నిల్చున్నానో చూడండి. ఫోటోకి ఫోజ్ ఇవ్వడానికి కూడా రావట్లేదు నాకు ఆ ఎండకి. లోపలికైతే వచ్చేసాం. మొత్తం వుడ్ స్టిక్స్ ఎంట్రన్స్ మొత్తం. బోర్డ్ వాక్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నాడు చిన్న ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. కానీ చిన్న బాబు చాలా ఏడుస్తున్నాడు, ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది. ఫొటోస్ కొన్ని దిగంగానే చిరాకు వస్తుంది. అలాంటిది ఎండకి ఫొటోస్ వీడియోస్ అంటే ఇంకా చిన్న బాబు ఎంత అలసిపోయిండో, అందుకే చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. మీరు కూడా మీ ఫ్యామిలీతో ప్రీ వెడ్డింగ్ షూట్స్, బేబీ ఫోటోషూట్స్ తీయాలనుకుంటే చాలా మంచి ప్లేస్ ఇక్కడ. నేనైతే బోర్డ్ వాక్ పైన నడుస్తూ వెళ్తున్నా. ఒక పక్క హిమాయత్ నగర్ లేక్, ఒక పక్కన గుట్టలు. చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ మధ్యలో నడుస్తూ వెళ్తుంటే. ఆ వ్యూ చూడడానికైతే రెండు కళ్ళు చాలలేదు. చూస్తున్నారు కదా మీరు కూడా నాతో పాటు. ఇక నా మనసు మొత్తం ఏవియరీ పైన ఉంది. ఏవియరీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బర్డ్స్ పార్క్కి వెళ్ళాలి అని ఒకటి ఆశ. ఫైనల్గా అయితే ఏవియర్కి వచ్చేసాము. చూడండి, బర్డ్స్ బయటికి వెళ్ళకుండా ఎలా ఉందో కంచా. ఇక్కడ ఎంట్రన్స్లో మొత్తం బర్డ్స్ ఫొటోస్. ఎంత బాగుందో కదా అసలు. మధ్యలో వేవ్, పక్కన పెద్ద పెద్ద చెట్లు, పక్షులు అన్నీ. బుడిగీస్ కనిపిస్తున్నాయా? ఇక్కడ బర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయా? స్మాల్ పిజియన్స్. షవర్ లాగా పైనుంచి వాటర్ అయితే పడుతున్నాయి. ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ సెకండ్ అయితే. ఆ ఎండకి తిరిగి అలసిపోయి అక్కడే నిల్చున్నా. చూశారు కదా, ఒక చెట్టు దగ్గర అయితే అన్ని పక్షులే. కొమ్మకి కొంచెం గ్యాప్ లేకుండా ఆ చెట్టు దగ్గరికి ఎలా అయినా వెళ్ళాలి అని లోపలికి వెళ్ళినా. కానీ ప్రణయ్ అయితే దొంగ అని గట్టిగా చూస్తున్నాడు, నన్ను ఏడిపిస్తున్నాడు. నువ్వు అరవకు గట్టిగా అనేసి నేను చెప్పి లోపలికి వెళ్తూనే ఉన్నా. మెల్లిగా క్యాట్ వాక్ చేస్తూ పక్షులు ఎక్కడ ఎగిరిపోతాయా అని ఎలా వెళ్తున్నాను చూడండి. కానీ పక్షులు ఎగిరిపోయినాయి నేను అయ్యేసరికి. చూశాను కదా అగో ఎలా వెళ్తున్నాను.
అంత కష్టపడ్డా ఏం యూస్ లేకుండా పోయింది. పైన కొమ్మ పైన పోయి కూర్చున్నాయి. సరే ఆ పైన కొమ్మని దగ్గర నన్ను చూద్దాము అని పైకి చూస్తుంటే అక్కడ కూడా ఎగిరిపోతున్నాయి. అప్పుడే ఒక ఆంటీ వచ్చి ఫుడ్ పెడుతుంది పక్షులకి. మకావసి ఒకటి కూడా డక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ऐसे है ना, ऐसे ले लो, ऐसे ले लो।